ఇది నా బండి సుజుకి వీస్ట్రామ్ ఎస్ఎక్స్ 250cc. ఇది వచ్చేసి నేను ఇందాక బండి ఆన్ చేసేసి వెళ్ళిపోయాను. అది చూసారా మీరు, ఆన్ చేసేసి వెళ్ళిపోయాను. అలాగా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ సింబల్ ఒకటిని ఇక్కడ ఎఫ్ఐ సింబల్ ఒకటి చూపిస్తుంది. ఇది ఛార్జింగ్ డౌన్ అయిపోతే మీకు ఎఫ్ఐ సింబల్ చూపిస్తుంది ఇలాగా. నేను ఇందాక ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. ఇదేంటంటే ఇంజిన్ ఆయిల్ కూలెంట్ ఇంజిన్ ఆయిల్ అయిపోయినా సరే మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇది వచ్చేసి ఏబిఎస్ నోటిఫికేషన్. ఇదేంటంటే మీకు బండి రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక జస్ట్ మూమెంట్ ఇచ్చారంటే ఆగిపోతుంది. ఇది ఎలాగే వెలుగుతూ ఉందంటే మాత్రం ఇది నోటిఫికేషన్ అనమాట, ఏబిఎస్ పనిచేయట్లేదు అని. మీకు ఇది వచ్చేసి ఎర్రర్ అని వచ్చిందంటే బండిలో ఇంజిన్లో కంప్లైంట్ ఉందని అర్థం. ఇది వస్తే మాత్రం వెంటనే మీరు షోరూమ్కి వెళ్ళి చూపించండి. అండ్ ఈ రెడ్ సింబల్ ఏదైతే ఉందో, ఈ రెడ్ సింబల్ వచ్చిందంటే మీరు బండి ఇమ్మీడియట్లీ ఆఫ్ చేస్తారని అర్థం. ఈ ఐబాల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఈ ఐబాల్ నోటిఫికేషన్ కానీ, ఈ పింక్ సౌండ్స్ కానీ, తర్వాత ఈ రెడ్ నోటిఫికేషన్ వచ్చిందంటే మీరు బండి మూవ్ ఆన్ చేయకూడదు, ఇంకా ఆపేసేయమని చెప్పి అర్థం అది. కాబట్టి ఈ వీటిల్లో ఈ సింబల్ కానీ ఈ సింబల్ ఆర్పిఎం సింబల్ అంటే నార్మల్గానే వస్తుంది. ఈ రెడ్ సింబల్ అని చూసారా, ఈ రెడ్ సింబల్ కానీ, ఈ ఐబాల్ సింబల్ కానీ, లేకపోతే ఈ నోటిఫికేషన్స్ ఏదో వచ్చినా సరే మీరు అర్జెంట్గా షోరూమ్కి తీసుకెళ్ళాలి. ఈ రెడ్ నోటిఫికేషన్ వచ్చిందంటే మాత్రం బండి నడపకూడదు మీరు. ఇది డేంజర్ జోన్లో ఉంది, బండి ఓవర్ హీట్ అయింది, మీకు బండి ఇంజిన్ కంప్లైంట్ వచ్చిందని అర్థం. ఇదైతే ఎర్రర్ నోటిఫికేషన్ చూపిస్తుందని అర్థం, బండిలో ఏదో ఇంజిన్లో కంప్లైంట్ ఉందో ఒకసారి చూపించమని. ఇది వచ్చిందంటే మాత్రం ఇంజిన్ ఆయిల్ కానీ కూలెంట్ ఆయిల్ కానీ ఇందా చెప్పాను కదా ప్రీవియస్లో, అలాగా ఈ ఎఫ్ఐ వస్తే మాత్రం ఒకసారి నేను వెళ్ళైతే చూపిస్తాను. దాని తర్వాత అది ఏంటనేది ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత అది పోతే ఓకే, ఛార్జింగ్ అవ్వకపోతే మాత్రం నేను మధ్యాహ్నం చూసే షోరూమ్కి వెళ్తాను. దాని తర్వాత కంటిన్యూగా నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను, అది ఎందుకు వస్తుంది ఏంటనేది. ఇదైతే మోడ్స్, ఇది ఏముండదు, ఇది మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మోడ్ అనమాట. ఇది ట్రిప్స్ అయ్యి మార్చుకోవడానికి. ఎఫ్ఐ అని వస్తుంది, ఏం మారట్లేదు కాబట్టి ఒకసారి చూపించాలి.